ఏమయ్యా పవన్ కళ్యాణ్, నీ శాఖని నువ్వు సరిగా వెలగబెట్టలేకుండా మళ్ళీ మీ అన్నకు అడుగుతా ఉన్నావు శాఖ. సో ముందు నీ శాఖను సరిగ్గా వెలగబెట్టు అని చెప్పడం కోసం జరుగుతా ఉంది. ఇంకోటి, వీళ్ళేదో పవన్ కళ్యాణ్ గారిని భారీగా ఊహించుకుంటున్నారు జనసేన వాళ్ళు. పాపం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు పిఠాపురంలో కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి. విద్యాసాగర్ నాయుడు గారి పోస్టింగ్ అడిగి తీయలేదంట, దేవాదాయ శాఖలో పోస్టింగ్ అడిగి తీయలేదంట. అలిగి కూర్చో అన్నాడు. సార్ ముందు మీది చక్కదిద్దుకోండి, క్యాబినెట్ కి రాకుండా. అడిగితే సార్ నవ్వు వచ్చింది సార్. తీవ్రమైన వెన్నునొప్పి అంట సార్. ముందు రోజు ఏమో తీవ్రమైన వెన్నునొప్పి సార్, తర్వాత రోజు మాత్రం కేరళలో ఎయిర్పోర్ట్ నుంచి కవాత్ చేసుకుంటూ సైనికుల్లాగట్ట సెల్యూట్ కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తా ఉన్నాడు సార్. ప్రజలు నవ్వుకున్నారన్న. ముందు మీ కూటమిలో ఒకరి సఖ్యత ఒకటి ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఉంది? ముందు అసలు పవన్ కళ్యాణ్ గారికే ఇక్కడ రెస్పెక్ట్ దొరకట్లేదు. ఏందా మా పవన్ కళ్యాణ్ పరిస్థితిని ఆలోచించకుండా మా మీద ఎందుకు మీకు? ఓకే, మా పార్టీలో మేము అంతర్గతంగా వస్తాం. మళ్ళీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాం సార్, ఫైనల్ గా ఒకే ఒక మాట కన్క్లూడ్ చేస్తాం సార్. ఈ కూటమి వాళ్ళు ఎన్ని